హాయ్ అండి, వెల్కమ్ టు ధని శారీస్. ఈరోజు మనం చూడబోతున్న శారీస్ డబుల్ డై శారీస్, బాందేస్ ప్రింట్, చెన్నూరు సిల్క్ శారీస్ అండి. ఇది వచ్చి ఫ్యాబ్రిక్ వచ్చి చెన్నూరు సిల్క్ ఫ్యాబ్రిక్తో నేను చాలా వీడియోలు చేశాను. చాలామంది తీసుకున్నారు. చాలా ప్రీమియం క్వాలిటీ, లైట్ వెయిట్, వాషబుల్, అన్నింటిని మించి వాషబుల్ అండి. చాలా కంఫర్ట్గా ఉంటుంది. క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంటుందండి. శారీ అంతా కూడా బాందేస్ ప్రింట్, ఇలా కాంట్రాస్ట్ బార్డర్లతో వస్తుంది. డబల్ డై అంటే డైయింగ్ డబల్ వేస్తారండి. ఇది డబల్ డై అని చెప్తారు. క్లారిటీ ఎక్కువ ఉంటుంది అన్నమాట. మనకు కాంట్రాస్ట్ బాగా తెలుస్తుంది. పిస్తా గ్రీన్కి బ్లూ కాంబినేషన్, గ్రే బ్లూ మిక్సింగ్తో వచ్చిందండి. బార్డర్ ఎంత బాగుందో చూడండి. కలర్ కాంబినేషన్. పళ్ళు వచ్చి ఇలా కలంకారీ ప్రింట్, బ్లాక్ ప్రింట్ ఇచ్చారండి. ఇది వచ్చి బ్లౌజ్. ఎంత మంచి క్వాలిటీ అండి. చాలా లైట్ వెయిట్లో, రీజనబుల్ ప్రైస్. ఓన్లీ 1650కే వస్తుందండి ఈ శారీ. 1650కి డబుల్ డై బాందే శారీ, చెన్నూరు సిల్క్. ఇందులో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, చూద్దామండి. మంచి కలర్స్ ఉన్నాయండి. కలర్స్ అన్నీ కూడా చాలా మంచి కలర్స్. పింక్ అండ్ గ్రే కాంబినేషన్. పింక్ మంచి ఆనియన్ పింక్లో డార్క్ అన్నమాట. మంచి కలర్ కాంబినేషన్. గ్రే అంటే ఇది ఓన్లీ గ్రే కాదండి, గ్రే బ్లూ మిక్సింగ్తో వచ్చిందన్నమాట. అదొక స్లేట్ కలర్ లాగా బ్లూ మిక్సింగ్తో చాలా బాగుంది కలర్ కాంబినేషన్. బాగుంది కదండి కలర్ కాంబినేషన్. పింక్ అండ్ బ్లూ కాంబినేషన్. శారీ అంతా ఈ బ్లూ కలర్తోనే బాందేజ్ ప్రింట్ ఇచ్చారు. పళ్ళు వచ్చేలా వచ్చిందండి. ఇది బ్లౌజ్. 1650. ఈ ప్రైస్కి శారీస్ చాలా బాగున్నాయండి. మనం ఇంట్లోనే వాష్ చేసుకోవచ్చు, ఇంట్లోనే స్టార్చ్ పెట్టుకోవచ్చు. బట్ రోలింగ్కి ఇచ్చుకుంటే కనుక బాగుంటుందని నేను చెప్తాను. యాక్చువల్లీ రోలింగ్కి ఇచ్చిన శారీస్ తొందరగా పాడవ్వండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను వేసుకున్నాను, ఇది సిల్క్ కోట శారీ. ఇది తీసుకుని 2 years అలా అయిందండి. కొంచెం కలర్ కూడా పోలేదు ఇది. అంటే నేను వాష్ చేసేస్తాను, వాష్ చేసిన తర్వాత అన్నీ కూడా రోలింగ్కే ఇస్తాను. నార్మల్ ఐరన్ అయితే చేయించినాం. అంత నేను స్టార్చ్ కూడా పెట్టే ఖాళీ అది కూడా ఉండదు, పని మనుషులు సరిగ్గా చేయరు. అందుకని వాష్ చేసేసి, అమ్మాయి వాష్ చేసేస్తే నేను రోలింగ్ అతను వచ్చి తీసుకెళ్ళిపోతాడు. చాలా బాగా చేస్తాడు, అసలు ఏం కంప్లైంట్ లేదు. చాలామంది చెప్తారు ఈ కలర్ దీనికి అంటుకుపోయింది, దీని కలర్ ఈ బార్డర్ కలర్ ఇక్కడ అంటుకుపోయింది అని చెప్తారు. అది ఏమీ ఉండదండి. మనం కొంచెం కేర్ తీసుకుంటే కనుక చాలా బాగా వాడుకోవచ్చు శారీస్. వాష్ చేసిన తర్వాత రోలింగ్ ఇచ్చుకుంటే బాగుంటుందని చెప్తాను. బట్ ఈ శారీస్ అయితే కనుక వాష్ చేసాక నార్మల్ ఐరన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఏం కంప్లైంట్ రాదు. ఇంట్లోనే స్టార్చ్ పెట్టేసుకోవచ్చు. ఇది కలర్ శాండిల్ కలర్కి బ్లాక్ కాంబినేషన్. ఇది వచ్చి పళ్ళు. బ్లౌజ్ బ్లాక్ ఇచ్చారండి. అసలు కలర్ కాంబినేషన్ ఎంత బాగుందోనండి. కలర్ కాంబినేషన్ 1650. ఈ కలర్ చూడండి ఎంత బాగుందో. లెమన్ ఎల్లోకి గ్రే కలర్ కాంబినేషన్. ఈ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా ఇలా చూపిస్తేనే మీకు అర్థం అవుతాయండి. అసలు మన్నిక కూడా చాలా బాగుంటున్నాయండి. చెన్నూరు సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది అంటే వీటిల్లో క్వాలిటీలు వచ్చేస్తాయి, అది గమనించుకోవాలి. 600, 700 సో అలా ఏయో వచ్చేసినాయి. అన్నీ చెన్నూరు సిల్క్ అనే చెప్తున్నారు. బట్ ఇది ఒరిజినల్గా హ్యాండ్ డైయింగ్ వేసిన మ్యానుఫ్యాక్చర్ దగ్గర శారీస్ అండి ఇవి. చక్కగా ఎదుగు చూడండి, పళ్ళు ఎంత బాగుందో. ఇదంతా కూడా డైయింగ్ ఎంత బాగా సరి చూడండి. బ్లాక్స్తో వేస్తారు, ఇలాగా చెక్కలతో వేస్తారు అన్నమాట. ఇది వచ్చి బ్లౌజ్. కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది. ఈ కలర్ కాంబినేషన్ ఓన్లీ 1650. ఈ శారీస్ వాడేటప్పుడు నాకు ఒక ఫీల్ అనిపిస్తుందండి. పూర్వం కంచి ప్రింట్ శారీస్ అని ఉండేవి. కంచి ప్రింట్ శారీస్ అంటే ప్యూర్ సిల్క్ ప్రింటెడ్ శారీస్ ఉండేవన్నమాట, బార్డర్ లేకుండా. ఆ విధంగా ఉంటున్నాయన్నమాట. మన్నిక ఏంటి, లుకింగ్ ఏంటి, అంత అలాగా నీట్గా డిగ్నిఫైడ్గా ఉంటున్నాయి. బయటకు వేసుకెళ్తుంటే చాలా బాగుంటున్నాయండి శారీస్. అంటే నేను వాడుతున్నాను కాబట్టి చెప్తున్నాను. ఒక చీర తీసుకుని మీరు వాడి చూస్తే మళ్ళీ రిపీట్ ఆర్డర్ కంపల్సరీ చెప్తారు. బ్లూ, ఆనంద బ్లూకి డార్క్ బ్లూ, రాయల్ బ్లూ కాంబినేషన్.
అసలు ఈ బాందేజ్ ప్రింట్ నచ్చని వాళ్ళు ఉండరు అని నేను అనుకుంటాను. బాందేజ్ శారీస్ ఇలా తెస్తే అలా అయిపోతాయండి, ఎందులో అయినా సరే. ఇది వచ్చి పళ్ళు, వచ్చి బ్లౌజ్. చూసారు కదండి, మంచి మంచి కలర్స్ చూపించాను. డబుల్ డై చెండో సిల్క్ బాందేజ్ ప్రింట్ శారీస్. మీకు నచ్చితే కనుక నేను ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ చెప్పండి. అలాగే తన్వి శారీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి. కంపల్సరీ లైక్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి. బాయ్ అండి.